భారత్ పై మరొకసారి తన నోటి దురదను ప్రదర్శించిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఎంత ధైర్యం లేకపోతే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారు. అసలు ఆ వ్యాఖ్యలు వింటే ఎవరికైనా కూడా రక్తం మరిగిపోతుంది. అసలు భారతదేశంలో గడ్డి పూసని కదిలించాలనుకున్నా కూడా భారత్ ఎలాంటి దెబ్బ కొడుతుంది, తన రుచిని ఎలా చూపిస్తుంది అనేది గత ఏడాది చూపించారు ఆపరేషన్ సింధూర్ తోని. అది ఒక పురుషుడే పోరాడతాడా అని అనుకుంటే పురుషుడి స్థానంలోన స్త్రీలు అంతకంటే శక్తివంతంగా ఒక దుర్గామాతల్లాగా, ఒక ఆది పరాశక్తుల్లాగా మారి ఆపరేషన్ సింధూర్ తోని పాకిస్తాన్ కి భారతదేశం యొక్క రుచిని చూపించారు. ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలనుకున్నా, భారతదేశం అనే మాటని నోట్లోంచి తేడాగా పడకాలనుకున్నా సరే నాలుగు కూడా కత్తిరించేస్తాము అన్న రీతిలోన భయపడేలాగైతే ఆపరేషన్ సింధూర్ ని మనం చేసి సక్సెస్ అయ్యాము. అలాగే ఈ విషయంలోన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఆ ప్లానింగ్ గాని, దానికి భారతీయులందరూ ఇచ్చిన సపోర్ట్ గాని, అలాగే రక్షణ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఒక సంకల్పంతో చేసిన ఈ యుద్ధంతోనే మనం విజయాన్ని సాధించాము పాకిస్తాన్ పైన. సో మనకి చూసుకుంటే ఏప్రిల్ 22న జరిగిన పహల్గావ్ దాడిలోని అదొక దొంగ దెబ్బను కొట్టారు. అందరూ కూడా అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ అది. అందరూ అసలు తమంతా మర్చిపోయి చాలా హ్యాపీగా సంతోషంగా అక్కడున్న పరిస్థితి. కొత్తగా పెళ్ళైన జంటలు, చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళు ప్రకృతిని ఆస్వాదిద్దామని అక్కడికి వెళ్లి ఆనందంగా ఉన్న టైంలోని దొంగ దెబ్బ తీయడం కూడా అదొక గొప్పలాగా, అదొక ప్రగల్భాలు పలుకుతూ అదేదో గొప్ప ఉద్ధరించిన పని చేశామన్నట్టు పాక్ చేసిన పనికిమాలిన చేష్టలు, ఒక చేతగాని చేష్ట చేష్టలకి భారతదేశం ఎలాంటి దెబ్బ కొట్టింది, ఎలా బుద్ధి చెప్పింది అనేది చూసాం. అయినా కూడా ఇంకా పాకిస్తాన్ కి అయితే బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈ రోజు చేసిన వ్యాఖ్యలు భారతీయులు ఇళ్లలోకి చొరబడి చంపేస్తాము అని అంటే ఎంత ధైర్యం లేకపోతే ఆ మాట మాట్లాడతారు. అసలు ధైర్యం కాదు అది. ఏదో అంటే బూచిని చూపించి భారతదేశాన్ని భయపెడదామని అనుకుంటే అసలు మీరు భారతదేశం సరిహద్దు దాటి ఒక అడుగు వెయ్యడానికి అసలు మీ నీడ పడితేనే భారతదేశం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ నీడ పడితేనే దాన్ని ఎలా అంతమొందించాలని ఆలోచిస్తుంది. అలాంటిది మీ కాలు పడితే ఆ కాలు కూడా తీసేస్తుంది. మీరే పూర్తిగా వస్తే మీ అసలు తునాతునకలు చేసేస్తుంది ఒక్కొక్కరి శరీరాన్ని కూడా. అంతటి శక్తివంతంగా భారతదేశం రెడీగా ఉంది. దేనికైనా కూడా భయపడే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి ఖవాజా ఆసిఫ్ కి మన విదేశాంగ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా భారత సరిహద్దుల వరకే యుద్ధం ఆగింది, సరిహద్దుల దగ్గరే అని అనుకున్న యుద్ధము భారతదేశంలోకి చొరబడతాము అనే మాట అసలు ఏ రకంగా అనగలిగారు మీరు అని చెప్పేసి ఆయన అయితే పూర్తిగా వ్యతిరేకిస్తూ కూడా గట్టిగా చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి భారత్ పై మరోసారి నోటు దురదను ప్రదర్శించిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి రాజ్నాథ్ సింగ్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారతీయులు ఇళ్లలోకి చొరబడతామని చేసిన వాగుడికి నోటి నాలికను కత్తిరించడమే కాదు, పూర్తిగా అసలు తలలు తీసేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అసలు అలాంటి మాట మాట్లాడడానికి ఆలోచన కూడా మీకు కల్లోకి రాకూడదు అన్నట్టుగా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇకపై భారతదేశము ఇచ్చే జవాబు ఆపరేషన్ సింధూర్ కి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీరు ఊహకి కూడా అందదు, అసలు మీరు ఊహించడానికి కూడా అవకాశం లేదు. అసలు ఆ రకంగా దెబ్బ కొడతాము అని చెప్పేసి చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. అసలు ఈసారి యుద్ధం జరిగితే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని పాక్ ఏదైతే ప్రగల్భాలు పలికి పిచ్చుకోతలు కూస్తోందో దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైనా దుశ్చర్యలకి పాల్పడాలని ఏమైనా చూస్తే పాకిస్తాన్ భారత్ ఇచ్చే జవాబు చాలా ఊహాతీతంగా ఉంటుంది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. సో మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ ఈ పిచ్చివాగుడు వాగుతోంది అని అంటే ఏదో అదును చూసి మళ్ళా దొంగ దెబ్బ తీద్దాము అని ఏమైనా ప్లాన్ చేసుకుంటుందేమో. అది కలలో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికానే తోక ముడుచుకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏమీ లేని ఇరాన్ మామూలుగా కాదు, అసలు దాన్ని మనం వర్ణించడానికి కూడా పదాలు దొరకట్లేదు. ఆ రకంగా ఇరాన్ ఎదుర్కొంటూ ఉంది. దెబ్బకి ఇజ్రాయెల్ గాని అమెరికా గాని వెనకడుగు వేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో పరువు పోతుందో అని చెప్పేసి ఏదో ఒక బూచిని ముందుకి తీసుకొస్తూ కూడా ఆ వెనకుండి దొంగ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా మనకి ఆ ట్రంప్ వెనకడుగు వేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 10 రోజులు గ్యాప్ కూడా తీసుకున్నాడు యుద్ధాన్ని ఆపడానికి. ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. బట్ ఈ లోపే మళ్ళా కిమ్ ఇరాన్ కి సపోర్ట్ ఇస్తూ కూడా 72 రోజుల గడువునైతే ఇవ్వడం జరిగింది అమెరికాకి, ఇజ్రాయెల్ కి. సో ఇజ్రాయెల్ కి వార్నింగ్ వెళ్ళింది అని అంటే అమెరికా కూడా తోక ముడుచుకుంటుంది. సో ఇదే వార్నింగ్ అమెరికాకు కూడా వెళ్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోని, ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఏ దేశంతో కూడా
శత్రు దేశంగా లేకుండాను ప్రతి దేశాన్ని కూడా మిత్ర దేశంగా ఆహ్వానిస్తూ అన్నింటినీ కూడా చాలా సరిసమానంగా చూసుకుంటూ చాలా సత్సంబంధాల్ని మెయింటైన్ చేస్తూ వెళ్తున్న భారతదేశానికి ఒక్క పాకిస్తాన్ మాత్రము తోక జాడిస్తూ వేషాలు వేస్తూ ఉంది. మరి దీనికి ఎలా బుద్ధి చెప్పాలి అనేది మాత్రం ఇంకొకసారి తోక అసలు సమూలంగా పూర్తిగా కట్ చేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ తరుణంలో భారతదేశానికి పాకిస్తాన్ కి యుద్ధం మళ్ళా వస్తుందా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికున్న వారితోనే ఎకనామికల్ గా చాలా వరకు మనం దెబ్బతిన్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే ఒరాకిల్, అమెజాన్ ఇలాంటి ఇండస్ట్రీస్ పైన కూడా దాడులు జరగడంతోనే అందరూ కూడా పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో అదును చూసుకొని భారతదేశమే ఒక సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అందరూ కూడాను భారతదేశం వైపు చూడడం మొదలు పెట్టారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏవైతే డేటా సెంటర్స్ పైన వీటన్నింటి మీద దాడులు ఏవైతే జరిగినాయో, సో ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా అసలు భారతదేశంలోనే మనం పెట్టుబడి పెట్టుకుని ఉంటే ఇంత లాస్ జరిగేది కాదు మనకి అన్న ఆలోచన వాళ్ళకి సిక్స్త్ సెన్స్ కి వస్తోంది. సో వాళ్ళు ఇప్పుడు భారతదేశం వైపు అవన్నీ కూడా యూటర్న్ చేసి ఇటువైపు పెట్టుబడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. సెంట్రల్ మీడియాలోనే అలాగే నేషనల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ డిస్కషన్ వస్తోంది. భారత్ వైపే ప్రతి ఒక్కరు కన్ను కూడా పడింది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అనేక మంది నిపుణులు చెప్తున్న అంశం కూడా అదే. భారత్ ఒక గ్రేట్ ఎసెట్. భారతదేశం ఏదైతే ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకుని ఇప్పటి వరకు కూడా అన్ని దేశాలతోని ధర్మంతోనే పోరాడుతూ ఉంది. ఆయుధాలు అవసరం లేదు. అసలు మనం మన నిజాయితీతోని మన ధైర్యంతోనే మనం పోరాటం చేస్తూ ఉన్నాము. మన మాటలతోనే ప్రతిదీ కూడా సంధి కుదుర్చుకుంటూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనం బాణాలు ఎక్కుపెట్టి గానీ, లేదంటే యుద్ధ విమానాల్లో వెయ్యాలని గానీ, లేదా అణుబాంబులు వేయాలని గానీ ఇలాంటి ఆలోచన కలలో కూడా భారతదేశానికి రాదు. అవకాశాలు అన్ని ఉన్నాయి. దానికి కావాల్సిన ప్రతిదీ కూడా మన దగ్గర ఉంది. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ సామర్థ్యము, ఆ శక్తి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏ దేశానికి కూడా మనం వార్నింగ్ ఇచ్చినట్టు గానీ, లేదు మేము బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు గానీ భారతదేశ రక్తంలోనే లేదది. బట్ పాకిస్తాన్ పదే 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 ఇది మనల్ని రెచ్చగొడుతూ ఉంది. అంటే భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. సో ఇప్పుడు అవకాశంగా అదును చూసుకుని ఇదే టైం అని అనుకుంటా భారతదేశం. అంటే పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కొంచెం వీక్ ఉంది, ఈ టైంలోనే దెబ్బ కొట్టేస్తే అయిపోతుంది, సో ఇది మనకు చాలా ఈజీ అయిపోతుంది అని అనుకుంటున్నారేమో. బట్ అది కుదిరే పని కాదు. గతంలో కూడా అయోధ్య మందిరానికి సంబంధించి కూడా అక్కడ మసీదుని కడతాము, అయోధ్య అక్కడ హిందూ ఆలయం ఉండే మా మసీదుని అక్కడ కట్టి చూపిస్తామా అని పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారు అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడాను. సో ఇవన్నీ జరిగే పని కాదు. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తుంది పాకిస్తాన్. బట్ ఎలా ఆలోచిస్తే అసలు పాకిస్తాన్ కూడా సమూలంగా నాశనం అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. పాకిస్తాన్ తన మూలాల్ని మర్చిపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం వచ్చే పరిస్థితి కనుక వస్తే మాత్రము మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, మనం చేసే పోరాటానికి వాళ్ళు తట్టుకోలేరు. ప్రతి భారతీయుడు కూడా ఒక కత్తిలాగా, ఒక రైఫిల్ లాగా మారిపోతాడు. మనిషిలాగా ఉండడు. ప్రతి భారతీయుడు ఒక యుద్ధ విమానం లాగే మారుతాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఖచ్చితంగాను. సో మొత్తానికి అయితే మాత్రము ఖవాజా ఆసిఫాకి గట్టి వార్నింగే భారతదేశం నుంచి వెళ్ళినట్లు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రలాపన చేయకుండా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందా అంటే ఒక పక్క మనకి మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉన్నాము, మరో పక్క పాకిస్తాన్ తో భారత్ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చాలా మంది అనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు వచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి. బట్ ఏదైనా కూడా ఎదురొద్దడానికి భారత్ రెడీగా ఉంది. అసలు వాళ్ళ కాలు కాదు కదా నీడ కూడా పెట్టనివ్వదు అనే ధైర్యం అయితే భారతీయుల్లో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. సో దీనికి సంబంధించి మన సెంట్రల్ కూడా అంత కృషినే చేస్తుంది. ప్రతి భారతీయుడు కూడా ఒకవేళ అలాంటి పరిణామాలు వస్తే రెడీగా ఉండాలి అనేది మన భారతదేశ నినాదం. జై హింద్.